హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంత ఎమ్మీగా ఉండి పొటాటోకి రీప్లేస్మెంట్గా ఉండే మకానా కర్రీ, మంచి ప్రోటీన్ కర్రీ అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను అండి. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మకానా అనేది అందులో ప్లేస్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ ఎల్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా బాగుందండి రెసిపీ, మీరు కూడా మస్ట్ ట్రై రెసిపీ అండి. ఇక్కడికి వచ్చేసరికి నా ఇంగ్రీడియంట్స్ అల్లము, చిన్నులపాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, 2 పచ్చిమిరపకాయ చీలికలు, బిర్యానీ దినుసులు అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను అండి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వేగిన తర్వాత ఒక 10 to 15 క్యాష్యూస్ కూడా అందులో ప్లేస్ చేసుకోవాలండి. ప్లేస్ చేసుకున్న తర్వాత అవి కూడా మొత్తం మంచిగా అయితే ఫ్రై అయిపోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత గ్రైండ్ అయితే చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ని అంతా అందులో ప్లేస్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మన టేస్ట్కి తగ్గ ఉప్పు, మనకి ఇన్ కేసు స్పైసీ లెవెల్స్ చాలా లేదని అంటే కొంచెం కారము, కొద్దిగా పొడి మసాలా, కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకొని కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. 1 by 1 ప్లేస్ చేసుకొని ఇదంతా మనకి మంచిగా నూనె పైకి తేలిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం చూడండి మకానా కూడా అందులో ప్లేస్ చేసుకొని మొత్తం అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కూర దగ్గర పడే వరకు ఉంచుకోవడమే. ప్రాసెస్ చాలా ఈజీ, టేస్ట్ మాత్రం ఆసమ్. ట్రస్ట్ మీ, ఇది మస్ట్ ట్రై రెసిపీ. నేనైతే పూరీలో మకానా విత్ బాయిల్డ్ ఎగ్ అయితే మా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.